రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తారని దేవుని సమక్షంలో తెలిపిన బీఆర్ఎస్ పార్టీ హేళన చేస్తోందని ఏఐసీసీ ఫైర్ షూటర్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. మంగళవారం రోజున కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ రద్దు చేస్తుందని ప్రజలు వాటిని ఆలోచించి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతే సబ్బండ వర్గాలకు రిజర్వేషన్ పద్ధతిని కొనసాగిస్తారని, అలాగే రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు కృషి చేస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి రాహుల్ గాంధీ సహాయపడతారని రాములు నాయక్ అన్నారు. గతంలో 1924లో ఏర్పాటైన టీఆర్ఎస్ కార్యకర్తలు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ వచ్చారని, అప్పట్లో ప్రధానిగా ఉన్న వాజ్పేయితో పాటు అద్వానీ కూడా రిజర్వేషన్ రద్దు చేయటకు ప్రయత్నించారని అన్నారు. అలాగే 5 సంవత్సరాల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సబ్సిడీ రద్దు చేయటకు ప్రయత్నం చేశారని, వాటిని గమనించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు. మాజీ మంత్రి కేసీఆర్కు మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఇవి చివరి ఎన్నికలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో నామరూపం లేకుండా పోతుందని, అలాగే పోచారంకు వయసు దగ్గర పడిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎస్టీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్, బాన్స్వాడ మాజీ జెడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ మాజీ అధ్యక్షులు పాత బాలకృష్ణ, కొత్తపల్లి సొసైటీ అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్లతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు పాల్గొన్నారు. మార్చేయాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ వద్దు, ఉద్యోగాలు వద్దు, పబ్లిక్ సెక్టార్ వద్దు, అభివృద్ధి వద్దు అంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. బీఆర్ఎస్ పార్టీ అయితే సచ్చిన పాములక కింద పడ్డది. మా అన్న పగటి కళలు అంటాడు. అందరికీ రాత్రి కళలు వస్తే ఆయన పగటి కళలు వస్తున్నాయి ఈ మధ్యలో. ఎందుకంటే రాత్రిలో టానిక్ తాగుతాడు, తల వచ్చింది గిట్ట మర్చిపోతాడు, పొద్దుగాల మళ్ళీ యాద్ చేసుకుంటాడు. మళ్ళోసారి ముఖ్యమంత్రి అవుతాడంట. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులను కలవలే. పోచారం ఒక 50 సార్లు ఫోన్ చేసిండు, మీరు వచ్చి కలుస్తారు. కలిసిండా? ఏ మంత్రుల గురించి మాట్లాడిరా? తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, సడకుని కొడుకు. ఇలా ప్రజలు అంటారు గోవింద భజ గోవింద, కేసీఆర్ గోవింద. నేను మొన్న అన్న మీటింగ్లో గోవింద భజ గోవింద, బ్యూటీ పార్లర్ గోవింద. ఆమె భయం కదా కవితమ్మ, లిక్కర్ ఇస్తే ఆమె. ఈ ఎన్నికల్లో వీళ్ళ కుటుంబం గోవింద. ఇది లాస్ట్ ఎలక్షన్ బీఆర్ఎస్. పోచారం శ్రీనివాసరెడ్డి గిట్ట ఇది లాస్ట్ ఎలక్షన్. ఎందుకంటే బీఆర్ఎస్ ఉండదు, ఆయన వయసు ఉండదు, తర్వాత ఆయన పోటీ చేసే పరిస్థితి ఉండదు, ఆరోగ్యం గిట్ట సహకరించాలి కదా. చిన్న కొడుకు డాన్ని పెడతాడు, దోచుకో దంచుకో జేబు దిక్కుకో అనే విధంగా తయారవుతారంటే ఆయన ఓటేసుకోండి. ఉదయం లేచి 10 రోజుల ముందు వచ్చి ఇన్ని ఓట్లు సాధిస్తే దాన్ని ఈసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏనుగు రవీందర్ రెడ్డి 100% బాన్స్వాడ గడ్డపై కాంగ్రెస్ గడ్డ ఎదుగుతుంది. 1999 ఎన్నికలు చూసినా మా చిన్న పోటీ చూసినప్పుడు ఇక్కడ